ఈ క్రింది వాటిలో విసర్జన క్రియతో సంబంధం లేని అవయవం ఏది? స్వేదగ్రంథి, మూత్రపిండం, ఊపిరితిత్తులు, లాలాజల గ్రంథులు. ఆన్సర్ వచ్చేసి లాలాజల గ్రంథులు. ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మొదటిసారి కృత్రిమంగా తయారు చేసిన జీవ సమ్మేళనం ఏది? కృత్రిమంగా తయారు చేసిన జీవ సమ్మేళనం మీథేన్, బెంజిన్, గ్లూకోజ్, యూరియా. ఆన్సర్ వచ్చేసి యూరియా. నెక్స్ట్ వచ్చేసి యూరియా యొక్క రసాయన నామం ఏంటి? యూరియా యొక్క రసాయన నామం కార్బమైడ్. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో గ్లూకోజ్ శాతం ఎంత? గ్లూకోజ్ శాతం 0%. నెక్స్ట్ వచ్చేసి మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణమైన పదార్థం? యూరోక్రోమ్. సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం ఏది? పంచదార, గ్లూకోజ్, క్రియాటిస్, ప్రోటీస్. ఆన్సర్ వచ్చేసి క్రియాటిస్. అప్పుడే విసర్జించిన మూత్రానికి ఎలాంటి వాసన ఉండదు, కానీ విసర్జించిన కొద్దిసేపటి తర్వాత మూత్రానికి ఘాటైన వాసన ఎందుకు వస్తుంది? ఆన్సర్ సెకండ్. బ్యాక్టీరియా ప్రభావంతో యూరియా అమ్మోనియాగా మారడం వల్ల. నెక్స్ట్ మానవుడి మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండే పదార్థం? కాల్షియం ఆక్సలేట్. ఆన్సర్. నెక్స్ట్ చక్కెర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది? గ్లూకోజ్.